సో అంటే ఇప్పుడు కార్యకర్తలు ఇలా ఉన్నారు, నాయకులు ఇలా ఉన్నారు. కానీ ఆవేశాలకు పోతే ఏమవుతుంది? ఆవేశాలకు వచ్చే అనర్థం ఏంది? ఒకవేళ ఆవేశం మనసులో ఉన్న ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి? మనుషులుగా ఎదురుపడ్డప్పుడు లేదంటే ఏ విధంగా ఉండాలనే దానికి రీసెంట్‌గా అసెంబ్లీలో ఒక సంఘటన చూసాము. గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు ఎంత వైరుధ్యం నడిచింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా సొంత పార్టీ మీదే, సొంత మనుషుల మీదే ఎటువంటి ధిక్కార స్వరం వినిపించారు. అటువంటి సొంత మనుషులే ఉండి ఆ పార్టీకి సంబంధించిన నేతను కూడా ఏ విధంగా అరెస్టుల వరకు వెళ్ళి ఆయన నన్ను చంపబోయారు, నన్ను కొట్టారు అని చెప్పి ఆయన ఒక ఎంపీగా ఉండి కూడా అన్నీ ఓపెన్గా చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరగలేదు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటలు, చేసిన కామెంట్లు. ఫైనల్గా వన్ డే అసెంబ్లీలో కలిశారు. ఈయన పోయి ఆయన్ని కలిసి మాట్లాడటం, ఆయన కూడా అంతే స్పోర్టివ్గా తీసుకొని రియాక్టివ్ మోడ్లో రియాక్ట్ అవ్వడం అనేది చాలామందికి దీన్ని కొంతమంది అయితే ఒక మంచి యాంగిల్లో చూస్తున్నారు, కొంతమంది అయితే ఒక వెటకార యాంగిల్లో చూస్తున్నారు అనేటువంటిది ఒక వర్షన్ పీపుల్ కూడా ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు. అసలు ఈ సంఘటన ఎలా చూడాలి? ఇది ఏ పార్టీకైనా కార్యకర్తలకు ఆపాదించుకుంటే ఎట్లా చూస్తారు సార్ అసలు? ముఖ్యంగా ఒకటండి, రఘురామకృష్ణరాజు గారు TV5 కానీ ఇంకొక దాంట్లో కానీ ఇట్లా కొన్ని టీవీల్లో డైరెక్ట్గా ఈ జగన్ గారిని, వాళ్ళ పార్టీనే కాకుండా ముఖ్యంగా జగన్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఒక భాషను కానీ, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన ఒక ఫిజికల్ అపిరెన్స్ని ఇట్లా చాలా కామెంట్ చేశారు ఆయన రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గానే. అందులో అందరం విన్నాం, చూసాము. బిగినింగ్లోనే ఆదిలోనే ఇది అన్నట్టుగా తొందరగానే బ్రేకప్ అయిపోయాడు ఆ పార్టీ నుంచి. ఆయన అయిపోయి ఆయన ఇగో దెబ్బతింది. ఆ ఇగో దెబ్బతినడం వల్ల దూరం, తర్వాత కామెంట్స్ చేయడం వల్ల, కొన్ని కేసులు పెట్టడం, వీటి వల్ల ఆయన చెప్పింది ఏంటంటే నన్ను హింసలు పెట్టారు, నేను ఫిజికల్గా అబ్యూజ్ చేశారు, నన్ను పైపేచి ఆనందించారు, నాకు ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, అది ఇదని ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఇదిలో కొన్ని కోచింగ్ క్లాసెస్ ఉంటాయండి సార్. ముఖ్యంగా మా మెంటాలిటీ చూడడానికి మా క్లినిక్లో సైకలాజికల్ టెస్టింగ్స్లో ఒక పిక్చర్ని చూపిస్తామండి. జస్ట్ బ్లాటింగ్ ఉంటుంది. బ్లాటింగ్ అంటే అది ఇంకుతో కానీ పెయింట్తో కానీ ఒక బ్లాటింగ్ కనబడుతుంది. ఓకే, మీరు మీ యొక్క మైండ్ సెట్తో చూస్తే మీకు అదే ఫిగర్ కనబడుతూ ఉంటుంది అక్కడ. ఓకే, మీరు అది పాజిటివ్ మైండ్ సెట్తో చూస్తే ఏదో ఒక సీనరీ ఎత్తుక్కోవాలంటే అది చెప్తారు మీరు. బ్యూటిఫుల్ సీనరీ, బర్డ్స్ ఎగురుతున్నాయి, కొండ చాటుకి వెళ్తున్నాయి, ఎట్లా ఏదో చెప్తారు. ఇంకోళ్ళు బాబాయ్ ఒక రాక్షసుడు పెద్ద పళ్ళు వేసుకుని చూస్తున్నాడు ఇదిగా, ఇంకోటి చెప్తూ ఉంటారు. ఆ యొక్క పర్సెప్షనల్ గా ఎలా ఉంది, నా పర్సెప్షన్ నాకు తగ్గట్టుగా నేను చెప్తాను కామెంట్స్, అది కరెక్టే. మీ పర్సెప్షన్ తగ్గట్టుగా మీరు చెప్తారు. దీన్నే పర్సెప్షనల్ ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. ఇది జనరల్ గా మేము క్లినిక్ లో చేస్తుంటాం. నేను అనుకోవడం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఎస్ బాగా భాష మాట్లాడగలుగుతారు, ఫిజికల్ గా కూడా చాలా బాగుంటాడు, గుడ్ లుకింగ్ ఆయన పర్సనాలిటీ. కానీ విగ్ అంటారు కానీ చాలా మంది పెట్టుకుంటారండి, హీరోలు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు, ఆయన పెట్టుకుంటారు. ఆయన కనుముక్కు తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. పైపెచ్చు బ్రహ్మాండమైన క్యాస్ట్, రాజులు గారు, అసలు సిసలైన రాజులు అంటే మాటలుగా. ఆయన చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఆ హోదా, ఆ ఒక్క దర్పము అన్నీ కనబడుతూనే ఉంటాయి, అందులో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారికి బాగా దోస్తు కూడా ఆయన విధంగా. అంత ఏజ్ ఉన్నా ఆయన చిన్న ఆయనలాగా ఉంటాడు కూడా. ఇంకా సరే, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చెడింది, అది అన్ఫార్చునేట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత విమర్శించిన ఆయన కూడా ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో, యుద్ధం వరకే ఇది, యుద్ధం తర్వాత ఇది అన్నట్టుగానో ఆయనలో కొన్ని సైకలాజికల్ చేంజెస్ అయినాయి. అందులో ఆయనకేంటంటే కొంత రియలైజేషన్ కూడా జరిగింది. నేను అనుకోవడం కొంత రియలైజేషన్ అంటే ఒక వైరాగ్యము, ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అంటారు. అంటే ఒక మగత నిద్రలో వచ్చే వైరాగ్యము, లేకపోతే కొన్ని ఆలోచనలు మిక్సప్ అయిపోయి వచ్చే వైరాగ్యము, లేకపోతే కొంతమందితో కొన్ని అనుభూతులు అంటే ఎక్స్పీరియన్స్ అంటారు. ఆ అనుభూతి అంటే స్వీట్ అనుభూతి కాదు. ఆయన అనుకున్న పదవులు రాలేకపోవడము, ఆయన అనుకున్న ఏదో విజయం వచ్చింది కానీ అదేదో ఫ్లూక్ గా అందరూ గెలిచారు నేను గెలిచాను అన్నట్టుగా కాకుండా ఏదో ఒక అసంతృప్తి ఉంది. అంటే ఆయనలో సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో గ్యాప్, అసంతృప్తి. ఇప్పుడే కాదు, దాదాపుగా 10 ఏళ్ల బట్టి 7-8 ఏళ్ళు బట్టో నేను చూస్తున్నంత వరకు రఘురామకృష్ణరాజు గారి వీడియోలు అవి చూస్తున్నా, ఒకసారి ఎనర్జెటిక్ గా ఉంటుంది ఫేస్, ఒకసారి చాలా డల్ అయిపోయి చాలా ఎనర్జీ లేనట్టుగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలో చూశాను, లో వాయిస్ తో మాట్లాడుతుంటాడు, ఒకసారి వైరాగ్యాన్ని పోతాడు.
కానీ పోన్లే అనుకునేటువంటి మనస్తత్వం. ఓకే. ఆయన్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను సార్. అసెంబ్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేళకోళమే చేయదలిస్తే, సర్కాస్టిక్ గా ఫర్దర్ గా మాట్లాడదలిస్తే ఆయనకి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే. అంత అసెంబ్లీలో అంతమంది చూస్తుండగా అది సందర్భం కూడా కాకుండానే ఎవరు ఆయన్ని ఇచ్చేయకుండా డైరెక్ట్గా ఆయన వెళ్ళి ఆయన్ని ఒక ఇండివిజువల్గా యాజ్ ఏ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక ఇండివిజువల్ పర్సన్గా ఒక విధంగా కొంచెం దెబ్బతిన్నవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు, ఆ ఎంపతి రఘురామకృష్ణరాజు గారు కూడా ఉండొచ్చు. ఎంత దెబ్బతిన్న మనిషి అయినా ఇది అక్కడ వరకే అనేటువంటి అయ్యో పాపం అనే గుణం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. ఆయన తర్వాత చెప్పడం కూడా నేను విన్నానండి. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టమే, చాలా గౌరవం, నా స్నేహితుడు కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు నా వయసుతో పోలిస్తే చాలా చిన్న ఏజ్, దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్న. అంత చిన్నవాడితో ఉంటుంది, ఒకప్పుడు కోపం ఉంటుంది. నన్ను ఫిజికల్ గా కూడా ఇబ్బందులు పెట్టారు ఆయన ప్రభుత్వంలో, చాలా అటాకులు చేశారు. కనుక నా కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపంతో వచ్చేటువంటి మాటలు అవి తప్పించి నిజమైన ఉక్రోషము క్రోధము ఏమీ లేదు అన్నట్టుగా పలకరించాడు ఆయన. పలకరించి ఏం మాట్లాడాడు అనేది పూర్తిగా నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అది ఆయన్ని నేను నిజంగానే అప్రిషియేట్ చేస్తానండి. అది మంచిగానే తీసుకోవచ్చు పాజిటివ్గా. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పిన్ డౌన్ చేయాలనో అందరి ముందు వేళకోళం చేయాలనో అనుకోరు. అనుకునే పర్సనాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హైట్ నార్మల్గా ఉండొచ్చు కానీ ఏదో నంగి పర్సనాలిటీ అయితే కాదు. పులి అంటారు కదా, పులి పర్సనాలిటీనే, పులి బెందెల పులి పర్సనాలిటీనే, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేధావిలోకి వస్తాడు, స్ట్రాంగ్ మ్యాన్, చాలా ధైర్యస్తుడు, ఒంటరి పోరాటం కూడా చేయగలడు, అన్ని నిరూపించాడు కూడా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసులో ఏ కక్ష లేదు ఈ మనిషికి. ఎవరొచ్చి తలుపు తట్టినా, ఎవరొచ్చి శత్రువు కూడా, నిన్నటి వరకు శత్రువు అన్నవాడు ఈ రోజు వచ్చి చేయగలిపితే ప్రేమతో చెయ్యి అందుకోగలుగుతాడని నిరూపించాడు ఆయన. అందువల్ల ఆ ఒక సీన్లో ఆ సీన్ పండింది. ఆ సీన్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వాలంటరీగా వచ్చి ఏ ఈగో పెట్టుకోకుండా, ఏ కల్మషం పెట్టుకోకుండా ఆయన్ని సెకండ్ ఇచ్చి మాట్లాడడం అనేది గొప్ప విషయము, గొప్ప మనసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం అనేది గొప్పగా ఉంది. అందువల్ల కొన్ని టీవీ ఛానల్ కూడా ఫ్లాప్ అయినాయి, చాలా నిరాశపరిచాయి. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఆన్సర్లు కొంతమంది టీవీ యాంకర్లన్నీ నిరాశపరిచాయి. ఏదో చెప్తారేమో ఏదిగా. ఇంకా రఘురామకృష్ణరాజు గారు కూడా క్లియర్ చేశారు, అది ఇది నాకు ఇప్పుడు లేదండి, ఆ అస్త్ర సన్యాసం చేసినట్టు అయింది, ఆ యుద్ధం ఏం లేదు, నేను చేసే ధర్మయుద్ధంగానే చేస్తాను. ఏదైతే నేను గతంలో అన్నానో అవన్నీ కోపంతో బాధతో అన్నదే, ఇప్పటి నుంచి నేను అనదలుచుకోలేదు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తా. మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఒక ఎమ్మెల్యే కూడా, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అని కూడా చెప్పాడు ఆయన. కనుక నా పర్సెప్షన్ అది.